ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము కార్తీక పూర్ణిమ కదండి, అందరం కలిసి గుడికి వెళ్తున్నాం. ఇప్పుడు మా అత్తయ్య గారు, మా చిన్న పాప అండి, మా మరిది గారు, నెక్స్ట్ మా మోహిత్, మా అల్లుడు అండి. ఇది చూడండి, నాకు పెద్ద కూతురు, మా ఆయన అండి. అందరూ ఉన్నాం. అక్కడికి వెళ్ళాక రీచ్ అయ్యాక మీకు మిగతా వీడియో అన్ని చూపిస్తానండి. కార్ అయితే ఎక్కిసామండి, వెళ్తున్నాము. బాయ్ బాయ్ కరో, బాయ్ కరో మమ్మీ, బాయ్ మోహిత్, బాయ్ కరో, బాయ్ బాయ్. ఇదండి బిగ్ బజారు, చాలా పెద్దదండి మాల్. ప్రెజెంట్ అయితే బంద్ చేస్తారు, 2-3 years అవుతుంది బంద్ చేస్తారనమాట. చూసారు కదా, ప్రెజెంట్ అయితే మనం దగ్గరికి వచ్చామండి. పక్కనే గుడి ఉంటుంది, టెంపుల్ అన్నది. చూడండి, ఇది అనేది పార్కింగ్ ప్లేస్ అండి, అది బైక్ పెట్టుకోవడానికి. టెంపుల్ అనేది ఎలా ఉందో, బయట నుంచి ఇలా ఉందండి. సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నారు, చూసారు కదా. ఫైనల్లీ ఇదండి టెంపుల్, చూసారు కదా. ఇక్కడ పూజ సామాగ్రిలంతా దొరుకుతుందండి, మేము కొనుక్కోవచ్చు. ఇక్కడ భోగం అన్నది అమ్ముతారండి, ప్యాకింగ్ చేసి. ప్రెజెంట్ అయితే లోపల చాలా కష్టంగా ఉంటుంది కదా, ఎక్కువ మంది జనాలు వస్తారు, అందుకని బయట పెట్టారు కౌంటర్ అనేది. ఫైనల్లీ మేము రీచ్ అయ్యామండి జగన్నాథ మందిరానికి. ఇదండి ఎంట్రన్స్ అన్నమాట, చూడండి. అదండి లోపలికి వెళ్దాం. ద్వారవనం అన్నది రాళ్ళతో కట్టారండి, చూసారు కదా. దీని పక్కన సింహాలు ఉన్నాయండి. ఇకపోతే ద్వారానికి లెఫ్ట్ సైడ్ జగన్నాథ విగ్రహం, రైట్ సైడ్ అనేది హనుమాన్ విగ్రహం ఉందండి. చూడండి ఎంత బాగుందో కదా, ఫుల్ గ్రీనరీగా ఉంటుందండి. ఇక్కడికి వస్తే పీస్ఫుల్గా ఉంటుంది. సాయంత్రం ఈవినింగ్ టైం చాలా బాగుంటుందండి, లైట్ తోటి చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. ఎంతసేపైనా కూర్చోవచ్చండి ఇక్కడ. అదండి టెంపుల్, ఇక్కడ అష్టప్రహరీ జరుగుతుందండి. చుట్టూ పెట్టి చుట్టూ తిరుగుతారనమాట. మీ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి, ఇక్కడ కౌంటర్ అండి, రాస్తున్నారు. చూసారా, అక్కడ పూజ సామాన్లు దొరుకుతున్నాయండి, అక్కడ కూడా. లోపలికి వెళ్ళి చూద్దాం. కదా, ఇక్కడ చూసిన చెట్లే ఉన్నాయండి. భోగాలు తీసుకొని వెళ్తున్నారండి, ఇలా ప్యాకింగ్ చేసుకొని తీసుకెళ్తున్నారు, చూసారు కదా. పోతే లెఫ్ట్ సైడ్ అన్నది శివుడు ఉంటుందండి అక్కడ. మండపం పూర్తిగా మార్బల్స్తో ఉంటుందండి, గుడి అంతా కింద. చూసారు కదా, చాలా బాగా డెకరేషన్ చేశారు. చాలా మంది వస్తున్నారండి జనాలు అయితే, బాగుంది కదా. ఇక్కడ దీపాల స్టాండ్ ఉండేది, ఇక్కడే దీపాలు పెట్టుకోవాలి, లోపలికి ఎలా ఉండదు, బయటే పెట్టుకోవాలండి. చూసారు కదా, టెంపుల్ అయితే ఎంత అట్రాక్టివ్గా ఉందో, అచ్చం పూరిలో చూసినట్టే ఉంటుందండి. ఫైనల్లీ ఇది టెంపుల్ అన్నమాట, శిఖరం అంటారు కదా అది. నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ అన్నది
గణేశుని విగ్రహం ఉంటుందండి. చూడండి, ప్రజెంట్ అయితే రెండు క్లోజ్ చేస్తారు బయట నుంచి, ఎందుకంటే మీద చాలా మంది జనాలు ఉన్నారు కదా అందుకని. ఇకపోతే పదండి వెళ్దాం, నష్టప్రాయర్ దగ్గరికి వెళ్దామండి. ఇది కదా మా మోహిత్ ఎలా తిరుగుతున్నాడు. మా పెద్ద పాప ఎక్కడుందో కూడా తెలియదు. చూడండి, ఇలా భజన చేసుకుంటూ చుట్టూ తిరుగుతారండి. చాలా భక్తితో చేస్తుంటారు. ఇంకా డ్యాన్స్లు అవన్నీ చేస్తుంటారు చుట్టూ తిరుగుకొని. పిల్లలన్నీ అందరూ వచ్చి చేస్తుంటారండి. బయట కూడా దీపం స్టాండ్ ఉంది, ఇక్కడ లోపల కూడా దీపం స్టాండ్ అనేది పెట్టుకున్నారండి. నేనైతే దీపం పెట్టేశాను. ఇది ప్రెజెంట్ లోపలికి వెళ్ళడానికి అండి. కానీ ఇక్కడ కూడా రెండు సైడ్లు రెండు విగ్రహాలు పెట్టున్నారు. ఇది లోపల అండి, ఊర్లోన. చూడండి ఎంత పెద్దదో. చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. లోపల 4 పంతులు ఉన్నారండి పూజ చేయడానికి. ఎందుకంటే పొలం కదండి, చాలా మంది జనాలు వస్తున్నారు. మార్నింగ్ నుంచి అలా వస్తూనే ఉన్నారు. అలాగే అన్నదానం కూడా అక్కడ చేస్తున్నారండి. మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది, 12కి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా చాలా రష్గా ఉంది. దేవుడు చూసారు ఎంత కళ్ళు నిండుగా ఉన్నారు. చక్కగా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇలా జరుగుతుందని అనుకోలేదు, ఎందుకంటే వేడిగా ఉంటుందని అనుకున్నాను. అప్పటికి చక్కగా అయ్యింది దర్శనం అయితే. చాలా బాగా దర్శనం అనేది అయిపోయిందండి. ఫైనల్లీ పూజ కంప్లీట్ అయిందండి. మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నాము. బాయ్ బోలో. బాయ్ కుసు. Thank you for watching.